ఏంటి బావ అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా అంది, నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్ చేయండి. చచ్చా రేయ్, నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా. తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా. రేయ్, నాతో కాపురం తనకి ఇష్టం లేదురా అని నీతో అందా? రేయ్, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం. వి విల్ టేక్ కేర్. యూ గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? ఏంటి నీకోసం ఆఫీస్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటి? కొన్నిసార్లు మనసులో ఉన్న భావాన్ని మాటల్లో చెప్పలేం కదా. అర్థం కాలా. సూర్య చనిపోయిన విషయం నేను కేవలం విన్నాను, కానీ తన కళ్ళ ముందే అమ్మాయి చనిపోయింది. తనే తన మనసులోని గతాన్ని చెరిపేసుకుని మారినప్పుడు నేను మారలేనా? సూపరే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు అప్లై చేసిన ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆస్ట్రేలియా. 2 years. ఈ సమయంలో వెళ్ళటం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను టికెట్ పంపిస్తాను, ఆలోచించి నిర్ణయం తీసుకో. వచ్చాడ్రా. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్. వెయిట్ ఫర్ 2 minutes. హాయ్ హనీ, ఐఎమ్ హోమ్. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారి లాగే ఉన్నాడు కదా. అవును బావ. నేనేనయ్యా మీ బాస్ హెన్రీ. అయ్యో సారీ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్, వెళ్ళేటప్పుడు సూటు బూటేసుకుని మంచి హోష్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఇదేనమ్మా మన ఒరిజినల్. చూడటానికి లోకల్ కొన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. మీల్ ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? చూస్తారని తీసుకోండి. సరే, ఏదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్, గోల్డ్ చైన్లు 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేమి ఎక్కుద్ది. నువ్వు ఉండవా? బోస్ రోడ్లో చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెడలో చైన్ లాగబడి తన మొహం చూశాను, చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? వినబాయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చే అమ్మాయి అన్నాను. తను ఏమందంటే, చైన్ మీద చేతి 10th పాస్ అయ్యారా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. నానా తంటాల పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను, పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు. బందర్ లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు, ఆఫీస్ తాళాలు గుత్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లవ్ గురించి బయటికి చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటికి చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా, కొట్టండి అయ్యా ముందు. సార్, నేను తాగితే మా ఆవిడ బాధపడుతుంది. సూపర్ అబ్బా. జాన్, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది, హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాకు వైఫే లేదు, నేను సారథి, నీకు లైఫ్ వైఫ్ ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది. మేడం గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తుంటే మేడం తీయటం లేదు. మేడం సార్, సార్ మేడం గారి కోసం వచ్చారు. ఏంటి విషయం? మేడం గారికి కవర్ ఇవ్వాలి సార్. ఇవ్వండి, నేను ఇస్తాను. మీరు హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. US, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇఫ్ ఇట్ సోమాలియా, ఐమ్ ఓకే. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇవాళ తాగలేదే? నేను తాగితే మీరు బాధపడతారుగా.
బీర్ తాగుతారా? ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో బీరు కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. తనకి నా నుంచి కావాల్సింది డివోర్స్ రా. ఎలా చెప్పాలి జాన్? నేను ఏమండి, మీకు నా నుంచి డివోర్సేగా కావాల్సింది? నాతో జీవితం మీకు ఇష్టం లేదు. ఇచ్చేస్తాను. ఏం లేదు, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను. నేను ఆలోచించాను నీకు ఎలా చెప్పాలా అని. అందుకే నేనే షాప్కి వెళ్ళి బియర్ తీసుకొచ్చి నువ్వు తాగు. నేను తీసుకుంటాను. రజీనా, టాబ్లెట్స్ అవి తీసుకున్నారా? రజీ, బాయ్. ఏంట్రా? చెప్పావా? లేదురా, తను వెళ్ళిపోయింది. నాకు నువ్వు, నీకు నేను మిగిలాం. అంతా అయిపోయింది. ఫోన్ పెట్టే. హలో హలో, రే 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 ఏయ్, కార్ దివయ్యా. ఏయ్, దియ్యవయ్యా. ఏంట్రా నీ బాధ? జాన్, హలో రజీనా, ఎక్కడున్నారు? నేను ఇక్కడ పార్కింగ్ లోనే ఉన్నాను. కొంచెం ఎంట్రన్స్ దగ్గరకు వస్తారా? ఇదిగో వచ్చేస్తున్నా.